అందరికీ నమస్తే. పిల్లలు పుట్టిన తర్వాత ప్రతి ఒక్క ఆడవాళ్ళలో చాలా చేంజ్ వస్తుంది కదా! నాలో కూడా చాలా నా పెళ్లి కాకముందుకు మా పెద్దక్క పిల్లలని తీసుకొని ఎప్పుడైనా పండుగలకి ఇంటికి వస్తుంటే పిల్లలు చేసే అల్లరి చూసి చాలా విసుక్కునేదాన్ని. నేనే కాదు మా చెల్లెలు కూడా మేము ముగ్గురం మా అక్క మీద ఫుల్ కోపం అయ్యేటోళ్ళం. ఏం పిల్లలు ఈ పిల్లలు ఇంతగానం విసిగిస్తురు అని చెప్పేసి. మా పిల్లలైతే ఎంత చెప్పినా వినేటోళ్ళు కాదనమాట. ఒక దగ్గర కూర్చోమంటే కూర్చునేటోళ్ళు కాదు. అమ్మాయిలైనా సరే గానీ చాలా అల్లరి చేసేటోళ్ళు. కానీ నాకు మా చెల్లెకి మ్యారేజ్ అయ్యి మాకు పిల్లలు పుట్టిన తర్వాత మా పిల్లలు చేసే చాతలు చూస్తుంటే మాకు మా అక్కనే గుర్తుకొస్తది. ప్రతి క్షణం, అనుక్షణం మా అక్కని మేము అన్న మాటలు, మా అక్క పిల్లలు చేసిన అల్లరి అదే గుర్తుకొస్తుంటదనమాట. నేను మా చెల్లె ఎప్పుడన్నా కాల్ చేసుకొని మాట్లాడుకుంటాం కదా కాల్స్‌లో. అప్పుడు అనుకునేటోళ్ళం. అసలు ఆ రోజు అక్క పిల్లలు అల్లరి చేస్తుంటే మనం మస్తు కోపం అయ్యేటోళ్ళం. మస్తు విసిగిచ్చేటోళ్ళం కదా! అసలు ఊకనే చీదరించుకునేటోళ్ళం. ఇప్పుడు మన పిల్లలు కూడా ఇట్నే చేస్తుర్రు కదా అక్క! ఎవరైనా ఇంతేనేమో అని అనుకునేటోళ్ళం అనమాట. మేము మా అక్క మీద అరుస్తుంటే మా అక్క ఎప్పుడు ఒకటే మాట అనేది, ఇప్పుడు కాదు కొద్ది రోజులు ఆగండి. మీ పెళ్ళిళ్ళు అయిన తర్వాత మీకు పిల్లలు పుట్టిన తర్వాత అప్పుడు మీకు అర్థమవుతది. అప్పటి వరకు ఇక నేనేం మాట్లాడనని చెప్పేసి మా అక్క సైలెంట్‌గా ఉంటుండే. మేము ఎంత తిట్టినా మా అక్క మమ్మల్ని ఏం అనకపోయేది కాదనమాట. ఏదైనా ఎవరికైనా ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే తెలుస్తదని నాకు ఈ మధ్యనే అర్థమైందనమాట. అయినా పిల్లలు సైలెంట్‌గా ఉండాలి, సైలెంట్‌గా ఉంచాలి అనుకోవడం అది మన తప్పు. పిల్లలన్నప్పుడు అల్లరి చేస్తారు. అల్లరి చేస్తేనే వాళ్ళు మన పిల్లలైతారు. నేనైతే ఒక్క పాపతోనే ఎగలేకపోతున్నా. నెక్స్ట్ ఫ్యూ డేస్‌లో నా సిట్యుయేషన్ ఎట్లుంటదో ఊహించుకుంటేనే భయమేస్తుంది. మీ పిల్లలు కూడా ఇంతేనా? ఇంతే అయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే